ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చెన్నై, హైదరాబాద్ ఐఐటి బృందాలు పర్యటిస్తున్నాయి. 2019 నుంచి అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేశారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాదుల్ని నిపుణులు పరిశీలించారు. నీట మునిగిన పునాదుల దగ్గరకు వాటర్ బోట్స్తో వెళ్లారు ఐఐటి బృందాలు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి వాటర్ బోట్స్తో తిరుగుతూ నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. తర్వాత ఈ బృందం ఒక రిపోర్ట్ని సిఆర్డీఏకు అప్పగించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం కావడంతో రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. ఐఐటి హైదరాబాద్, చెన్నై టీమ్స్ అమరావతిలో ఏం చేస్తున్నాయి, ఇప్పటి వరకు అక్కడ ఉన్న భవనాల స్టెబిలిటీ ఏంటి, అక్కడ ఉన్న భవనాల పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఆ భవనాలు ఉన్నాయి, వాటిని కొనసాగిస్తారా లేకపోతే కొత్తగా మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంటుందా, పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఐఐటి టీమ్స్ ఇక్కడ విజిట్ చేసేలా ఈ ప్రాంగణం మనం ఒకసారి చూస్తే ఇది 2018లో రాఫ్ట్ ఫౌండేషన్ పేరుతో దాదాపు 11 మీటర్ల డెప్త్తో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే 2018 నుంచి వీటిని ఇలానే వదిలివేశారు. దీంతో పూర్తిగా నీళ్లలో ఇక్కడ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్టీల్ రాడ్స్ ఏవైతే వాటిలో కాంక్రీట్ పైన ఉన్నాయో అవన్నీ ఐరన్ ఇవి పూర్తిగా రస్ట్ పెట్టి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ రస్ట్కి వాటితో ఆ రస్ట్ వల్ల దానికి సంబంధించిన టెంపైర్ ఏమైనా పోతుందా, వాటికి సంబంధించిన ఎంత మేరకు మళ్ళీ ఆ టెన్సైల్ స్టెబిలిటీ ఎంత ఉంది అని లెక్కగట్టే ప్రయత్నాన్ని ఐఐటి టీమ్స్ చేస్తున్నాయి. అలాగే మిగతా కాంక్రీట్కి సంబంధించిన స్టెబిలిటీని కూడా చూసే పరిస్థితి ఉంటుంది. కాంక్రీట్కి సంబంధించి కంప్రెస్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎందుకంటే అది ఎంత బరువుని తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి, అవి ఏమైనా వీక్ అయ్యే అవకాశం ఉంటుందా అన్న విధంగా ఆ రకంగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అలాగే సాయిల్కి సంబంధించిన స్టెబిలిటీని చెక్ చేసే పరిస్థితి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఐఐటి టీమ్స్ అన్నీ ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ని తీశారు. అలాగే కొన్ని ఇక్కడికి వచ్చి నేరుగా ప్రత్యక్షంగా విజిట్ చేశారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం దాదాపు 40 అంతస్తుల మేర నిర్మించాలా అని అప్పట్లో తలపెట్టారు. ఈ భవనాలన్నీ ఐకానిక్ భవనాలుగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి 42 అంతస్తుల ఒక బ్లాక్, అలాగే మిగతా బ్లాక్లన్నీ 40 అంతస్తులు నిర్మించాలని ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేశారు. ఖ్యాత ఆర్కిటెక్ట్స్ నార్మన్ పోస్టర్ లాంటి వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ఇవి. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఐఐటి ఎక్స్పర్ట్స్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఐటి టీమ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్తో ఈశ్వర్, టీవీ 9 అమరావతి.